బాగున్నారండి. ఈరోజైతే రాజ్కుమారి మీద ఫ్రాంక్స్ చేయనా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అందుకని ఈరోజు ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాను. అది మీకు నచ్చిద్దో నచ్చదో లాస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసి. వర్షం ఫుల్గా పడుతూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఉదయం నుంచి పడలేదు. టైం వచ్చేసి 4 అవుతూ ఉంది. ఈరోజు అంటే ఈ ఇంటి నుంచి మన సొంత ఇంటికి అయితే వెళ్తున్నాము. అమ్మ ఏముందంటే మొన్న అరే తమ్ముడేమో ఆడుంటున్నాడు, మేమేమో విజయవాడలో ఉంటున్నాము, ఒకసారి కాకపోయినా ఒకసారి ఇంటికి వెళ్ళి రావచ్చు కదా, చూసి రావచ్చు అని చెప్పేసి మా అమ్మ అంది. ఫోన్ చేసి అరిసింది కూడా, నన్ను తిట్టింది. మా అమ్మకి తెలియని విషయం ఏంటంటే నేను రోజు వెళ్ళొస్తాను ఇంటికి. మన కూడా వెళ్ళొచ్చాను అంటే ఏదో పని మీద వెళ్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. ఏదైనా వస్తువు కావాలంటే ఇంట్లో ఉంటాయి కదా, తెచ్చుకుంటూ ఉంటాను. ఒక్కోసారి మా బట్టలు కూడా ఉంటాయి, ఒక పాత బట్టలు అలాంటివి వేసుకోవడం నాకు చాలా ఇష్టం. అయితే బీరోలో తీసుకొచ్చుకుంటూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఆ విషయం మా అమ్మకు తెలియదు. రాత్రి ఫోన్ చేసి చెప్పానమాట, ఇంటికి వెళ్ళొస్తున్నాలేమో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు, అంతా స్వీట్ మెమోరీస్, మా చిన్నటి జ్ఞాపకం అంతా ఇంట్లో నాకు అమ్మ ఉందని చెప్పేసి చెప్పాను. సరే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రాజ్కుమార్ని తీసుకెళ్ళి రాజ్కుమార్ని ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేయమని చెప్పేసి చెబుతూ అలానే మాకు చిన్న బెడ్రూమ్ ఒకటి ఉంది, వెనక గది. ఆ వెనక గది దాకా చూపించిన తర్వాత నేనేం చేస్తానంటే, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రాజ్కుమార్ని వెనక గదిలో తీసుకెళ్ళి కొంచెం శుభ్రం చేయని చెప్పి నేను అమ్మటినే బయటకు వచ్చేసి ఇంటికి తాళం వేసేస్తాను, బయటికి వేసేస్తాను. అప్పుడు రాజ్కుమారి ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు రాజ్కుమారి రియాక్షన్ ఏందో చూద్దాం, ఓకేనా? చూద్దాం. నేనైతే కెమెరా కూడా ఇంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంట్లో పెట్టాలి, ట్రై చేసేది ఏముంది, ఎందుకంటే రాజ్కుమార్ రియాక్షన్ చూడాలి కాబట్టి ఇంట్లోనే సెట్ చేస్తాను. నేను కూడా బయటకు వచ్చేస్తాను. అప్పుడు తల్లి కొడుకుల రియాక్షన్ ఎలా ఉండేదో లోన తలిపేస్తే చూద్దాం మరి. ఎందుకంటే ఛానల్ అవుతుంది కదా రాజ్కుమారి, మరి ఇంకా ఫుల్ ఇల్లు కూడా కొంచెం డార్క్గా ఉంటుంది, ఎందుకంటే వాతావరణం కూడా మారింది కాబట్టి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. రాజ్కుమారి మాటలు ఎన్నో ముందైతే రెడీ అవుతా ఉంది. త్వరగా వెళ్ళి ప్రాంక్ ఎలాగ ఉంటుందో చూద్దాం. మరి మెల్లమెల్లగా చిన్న ప్రాంకులు చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ అండి, మీ అందరికీ ఎలాగన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నా. ఈరోజు అయితే పాతిపల్లి వెళ్తున్నాం, అంటే మన సొంత ఇల్లు కాడికైతే వెళ్తున్నాము. ఇంకా రోజు ఆ ఇంటి దగ్గరికి బావ పిల్లలు వెళ్ళొస్తున్నారు, కానీ నేను కూడా వస్తా బావా అంటే ఇంకా వెళ్దాంలే అన్నట్టుగా తీసుకెళ్ళట్లేదు అనమాట. మొన్న కూడా మా అత్తగారు అయితే ఇంకా సాస్ బాబుతో అంటుంది, సాసు నువ్వు మీ అమ్మ మీ నాన్న మన ఇంటి దగ్గరికి వెళ్ళి రావచ్చుగా నాన్న. వెళ్ళి రావచ్చు కదా నాన్న అన్నట్టుగా అంటుంటే ఇంకా ఈరోజు అయితే వెళ్దామని చెప్పేసి పోతున్నాము. ఇలా ఇచ్చినప్పుడు వస్తాయి మీ ఇద్దరికి నొప్పులు. సరేనండి, త్వరగా అయితే మన సొంత ఇల్లు కాడికి అయితే పోయేద్దాం పదండి. ఇంకా చూసి ఎట్టుంటుంది మంచాలు కూడా లేవు. మొన్న మొత్తం సుబ్బు వాళ్ళ సామాను మొత్తం తీసుకొని వెళ్ళాడు. అక్కడ మంచం ఉన్నా కానీ మొత్తం కుంకులు బాగలేదు. ఎందుకులే బా, ఇల్లు ఒకరోజు శుభ్రం చేసుకొని పోయి ఉండవచ్చు. సరే, ఏమైంది పోయేద్దాం పా, నాకేమన్నా ఇబ్బంది ఏంది, నువ్వు ఉంటే నేను ఏడైనా ఉంటా. ఇంకా రండి, మ్యాటర్ అయితే పోయి చూసి ఇంకా వస్తూ పిల్లలు ఇంకా సాయంత్రం వస్తారు కదా, వాళ్ళు వచ్చేలేక వాళ్ళ కోసం ఏదన్నా స్వీట్ రెసిపీ కానీ ఏదైనా స్నాక్స్ కానీ గులాబ్ జామ్ చేస్తాను, ఓకేనా? పదండి, పకోడీ చేస్తాం, 2 చేస్తా. పోయి మన ఇల్లు సొంత ఇల్లు చూసేద్దాం పదండి. వెళ్దాం. ఇంకేది మరి, బండి ఎక్కడివేనా? జాగ్రత్త ఎక్కువ, మొదటి వర్షాలు పడుతున్నాయి, టైర్ జారిద్ది. అయ్యా, సరే అండి, బయలుదేరదాం మన ఇంటికి, సొంత ఇంటికి. వాతావరణం చాలా బాగుంది. ఫోన్ తీసుకున్నాను, అది ఫోన్ అయితే నాకాడే ఉందిలే.
హాయ్ చేయబడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్. వెళ్దాం ఫ్రెండ్స్, మరి పడుకో. మొత్తం లోన పాడైపోయినట్టు ఇదంతా చండాలంగా ఉంది కదా, శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి ఫ్లోలో తాళం నడుపు పని చేయపోవాలి. అప్పుడు వెళ్తే నీ పని ఏదో వచ్చింది, బతికిపోయావు. వాడిని పట్టాడు, శుభ్రం చేయాలి. ఎత్తుకో బావా, శుభ్రం చేయాలి. ఈ ఇల్లు మొత్తం చూపి ఒకసారి. మొన్న బాగానే ఉంది, ఎంత చండాలైంది. ఇంట్లో ఉండిపోతే ఎట్ట రాజు. చెప్పండి చేయ ఇది ఇల్లే రాజే. మొత్తం డస్ట్ ఉంది, వాడు పొరలాడతాడు. డస్ట్ ఆట ఆడుకుంటున్నాడు, తప్పేం లేదు. ఎందుకు అంత గట్టిగా అరుతావు చెప్పు, భయం వేసిద్ది అయితే నాకు. ఓకేనండి, సరేనండి. రాజకుమార్ అయితే ఇంట్లో పనులు చేసి శుభ్రం చేసుకోవాలంటే నేనైతే త్వరగా కెమెరా సెట్ చేస్తాను. పూరా వెనగ్గదు, లాస్ట్ వెనగ్గదు తీసుకెళ్ళి శుభ్రం చేయమని చెప్పి అప్పుడు కెమెరా సెట్ చేస్తాను. నేను కూడా వేస్తాను బాగానే. పా వెనగదిలో ఇంకా డస్ట్ ఎక్కువ ఉంది రాజే, వెనగదిలో నుంచి శుభ్రం చేసుకుంటారా. రాజు కూడా వచ్చింది. కొన్ని ఏమన్నాడు? అదేది సుబ్బు ఉంది కదా, సుబ్బు ఉందా? మా మందు ఉన్నావు చూడడా, కొన్నాడా? మందలేదులే. పొలాలు దిగాయి. గుసాలు కూర్చుకున్న టెస్ట్ ఉంది. లేదు కూర్చున్నా. చూడు నీకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటా. లేదంటే ఊడు ఊడు అంటే కరెంట్ అసలు కడుగుదా ఉంటే మాట్లాడుతున్నాను. రా సరున్నట్టయితే నేనంత అరకు బాగా కాకున్నారు. ఏం తీసుకోమంటావు? ఇదిగో నాకు తెచ్చుకుంటా నువ్వు. నేను రాజ్కుమార్ ఇంట్లో వేసి తాళం కూడా వేసేసాను. రాజ్కుమార్ అసలు భయమే లేదు, ఎందుకంటే మా సొంత ఇల్లేగా అన్నట్టుగా కిటికీలో చూడ ఎంత దొంగలా చూస్తుందో. ఏ గ్రేసి పక్కరా
నీ ఎక్కడ నువ్వు ఎడకరా నీ పని చెబుతాను ఇంకా తాగేసినట్టు ఎలా పెట్టిందో అబ్బాయి. ప్రాంక్ ఫెయిల్. సాస్ మేము మీ మమ్మీ వచ్చేసిందిరా. ఎన్నిసార్లు ట్రై చేసినా అన్నీ ఫెయిల్ అయిపోయినాయి.